Hi students, welcome to your Guru channel. Hey students, ఈరోజు మనం సెల్ ఆర్గనెల్స్ అంటే కణాంగ భాగాలైన మైటోకాండ్రియా గురించి తెలుసుకుందాం. మైటోకాండ్రియా ఇట్ ఈస్ ఏ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఇది కణానికి శక్తి ఆకారం, అంటే కణానికి కావాల్సిన శక్తిని అంతటిని కూడా దీని నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే కణానికి వస్తే ఆటోమేటిక్గా ఆ జీవికి కూడా శక్తి వస్తుంది. దీని గురించి ఈ మైటోకాండ్రియా గురించి తెలుసుకోవడం చిన్న యాక్టివిటీ చేద్దాం. అదేమిటంటే మనం ల్యాబ్లో చూసేది మేక్ ఏ ఫ్రెష్ సొల్యూషన్ ఆఫ్ జానస్ గ్రీన్ బీ ఇన్ ఏ బీకర్. ఒక బీకర్లో జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలంటే 200 milligrams జానస్ బీ గ్రీన్ తీసుకుని దాన్ని 100 ml వాటర్లో మిక్స్ చేయాలి. తర్వాత టేక్ ఏ వాచ్ గ్లాస్, pour some solution, put the onion peel in the solution and keep it for about half an hour. ఈ సొల్యూషన్లో ఈ సొల్యూషన్ని ఒక వాచ్ గ్లాస్లో తీసుకుని దాంట్లోని ఆనియన్ పీల్ అంటే ఉల్లిపొరని తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచాలి. కీప్ ఏ పీస్ ఆఫ్ ఆనియన్ పీల్ ఆన్ ద స్లైడ్ అండ్ వాష్ థరోలీ విత్ వాటర్. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే శుభ్రంగా ఫ్రెష్ వాటర్తో థరోగా క్లీన్ చేయాలి. ఆ స్లైడ్ మీద నుంచి కవర్ ద స్లైడ్ విత్ ఎ కవర్ స్లిప్ అండ్ అబ్జర్వ్ ఇట్ అండర్ మైక్రోస్కోప్ ఎట్ హై మ్యాగ్నిఫికేషన్. తర్వాత దీన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి హై మ్యాగ్నిఫికేషన్ లెన్స్ని ఉపయోగించి చూసినట్టయితే మనకి ఈ మైటోకాండ్రియా ఈ విధంగా కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మైటోకాండ్రియా అంటే సెల్స్ లోపల డాటెడ్గా సిలిండ్రికల్గా కానీ కనిపిస్తుంటాయి. ఇవి అబ్జర్వ్ ద మేక్ ఎ స్కెచ్ ఆఫ్ ద సేమ్ ఇన్ యువర్ నోట్బుక్, కంపేర్ ఇట్ విత్ ద గివెన్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్తో మనం చూసిన స్లైడ్ని పోల్చి చూసి మీ క్లాస్ టీచర్స్కి చెప్పవలసిన అవసరం ఉంది. You can do this activity by taking other available material like leaves of Acacia tora or cheek cells. ఇదే కాకుండా ఆనియన్ పీల్తోనే కాకుండా కేషియా ట్రీదే సంబంధించి అదేవిధంగా మన చీక్ సెల్స్ బొగ్గలోనే ఉండే ఆ కణాలు పరిశీలించి చూసినట్లయితే దాంట్లో కూడా ఇటువంటి మైటోకాండ్రియాలు మనకి కనిపిస్తాయి. You may have observed green oval cylindrical grains scattered in the cytoplasm. అవి మనకు ఎలా కనిపిస్తాయి అంటే ఓవెల్గా కానీ సిలిండ్రికల్ షేప్లో ఉండే గ్రెయిన్స్ చిన్న చిన్న రేణువుల్లాగా మనకి ఆ సైటోప్లాజంలో మనకి కనిపిస్తాయి. వాటిని మైటోకాండ్రియాలని మనం గుర్తించాలి. దీస్ ఆర్ ద మైటోకాండ్రియాస్. ఇక ఈ మైటోకాండ్రియా గురించి చూసినట్టయితే మైటోకాండ్రియాస్ ఆర్ స్మాల్ స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్ ఆర్గనెలాస్. ఇవి చాలా గుండ్రంగా కానీ లేదా వర్తులాకారం అంటే సిలిండ్రికల్గా కానీ ఉండే ఒక కణాంగ భాగాలు ఆర్గనెలాస్. ఇవి చూడండి ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది. ఇది సిలిండ్రికల్గా ఉంటుంది. జనరల్లీ ఏ మైటోకాండ్రియా 2 to 8 micron లాంగ్ అండ్ అబౌట్ 0.5 micron వైడ్. దీని పొడవు చూసినట్లయితే 2 to 8 micron పొడవు ఉంటుంది, వెడల్పు వచ్చి 0.5 మైక్రాన్లు ఉంటుంది. ఇట్ ఈజ్ అబౌట్ 150 times స్మాలర్ దెన్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ కంటే 150 రెట్లు తక్కువగా చిన్నది మాట ఇది. అందువల్లే చాలా చిన్ని గ్రాన్యూల్స్ లాగా మనకి హై మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉపయోగించి చూసినప్పుడు మైక్రోస్కోప్లో మనకి కనిపిస్తాయి. దేర్ ఆర్ అబౌట్ 100 to 150 మైటోకాండ్రియాస్ ఇన్ ఈచ్ సెల్. ప్రతి ఒక్క సెల్లోనూ కూడా 100 నుంచి 150 100 to 150 ఉంటాయి. అదే జనరల్గా చెప్పిన కౌంట్ ఇది. అయితే ఎక్కువ ఎనర్జీ అవసరమైన ఆర్గాన్స్లో ఉండే సెల్స్లో ఈ నంబర్ ఇంకా పెరుగుతుంది. వెన్ సీన్ అండర్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్, the mitochondria appear as
ఓవల్ ఆర్ సిలిండ్రికల్ డాట్స్ ఇన్ ద సెల్. మన కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఇవి ఓవల్ షేప్లో కానీ సిలిండ్రికల్ షేప్లో డాట్ చుక్కలుగా మనకు కనిపిస్తాయి అంతే ఇవి. The diagram of mitochondria shown in typical cell is hypothetically diagram. ఇది ఇక్కడ మనం వేసిన డయాగ్రామ్ కేవలం ఇది టిపికల్ నమూనా పటం మాత్రమే. ఇది ఊహించి గీచిన చిత్రం అన్నమాట. ఇదే ఇలాగే ఉంటుంది, ఇదే షేప్లో ఇది దీంట్లో ఉండే భాగాలన్నీ ఇలాగే ఉంటాయి, కానీ మనం ఊహించిన చిత్రం అన్నమాట. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ రివీల్ దేర్ యూనిక్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇన్ గ్రేట్ డీల్. ఇక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసినట్లయితే ఈ విధంగా లోపల ఉండే భాగాలన్నీ కూడా క్లియర్గా మనకి కనిపించడం జరుగుతుంది. ఇక ఈ మైటోకాండ్రియా గురించి కానీ చూసినట్లయితే ద మైటోకాండ్రియా ఆర్ మేడప్ ఆఫ్ డబుల్ మెంబ్రెయిన్ వాల్. 2 వరుసలతో ఉండే మెంబ్రెయిన్స్ ఉంటాయి, పొరలు 2 పొరలు కలిగి ఉంటాయి. ఇట్లా చూడండి, ఇది ఒక పొర, ఇది ఒక పొర. ఇక ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ వాల్ ప్రొడ్యూస్ ఇంటూ ద ఇంటీరియర్ ఇన్ ఫోల్డ్స్ అండ్ ఫార్మ్ స్ట్రక్చర్స్ కాల్డ్ క్రిస్టే. లోపల ఉండి ఈ పొర ముడతలు పడి వేళ్లలాగా లోపలికి ముడతలు పడి ఉన్నది. ఈ ముడతలు పడి వేళ్ల లాంటి నిర్మాణాన్ని క్రిస్టే అంటాం. మీరు నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి. ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ ఏమవుతుందంటే ఈ ఇన్నర్ మెంబ్రెయిన్ వాల్ ఏం చేసిన ఇంటీరియర్లో ఫోల్డ్ అవుతుంది కాబట్టి వీటిని క్రిస్టే అంటారని. అదేవిధంగా ద స్పేస్ బిట్వీన్ క్రిస్టే ఈజ్ ఫిల్డ్ విత్ ఏ ఫ్లూయిడ్ నోన్ యాజ్ మ్యాట్రిక్స్. ఈ క్రిస్టే లోపల ఈ ఖాళీ ప్రదేశాల్లో ఒక రకమైన ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ని మ్యాట్రిక్స్ అంటారు. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు, మ్యాట్రిక్స్, క్రిస్టే, ఇన్నర్ మెంబ్రెయిన్, outer membrane. Mitochondria are responsible for cellular respiration, a process through which the cell derives its energy to do work. ఈ మైటోకాండ్రియాలు ఏం చేస్తాయంటే సెల్కి కావాల్సిన ఎనర్జీని అంతటిని ఇక్కడి నుంచే సప్లై చేస్తుంటుంది. బికాస్ ఆఫ్ దీస్ మైటోకాండ్రియా ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. అందువల్లనే వీటిని మైటోకాండ్రియాల్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటాం. నెక్స్ట్ సెల్ ఆర్గనల్స్ కానీ చూసినట్లయితే ప్లాస్టిడ్స్ ఏ రకంగా ఉంటాయి చూద్దాం. దీనికి కూడా ఒక చిన్న యాక్టివిటీ చేయాలి. టేక్ ద పీల్ ఆఫ్ రియో లీఫ్ అండ్ మౌంట్ ఇట్ ఇన్ వాటర్ ఆన్ ఏ స్లైడ్. ఈ రియో లీఫ్ యొక్క పొరని తీసుకుని మన స్లైడ్ మీద పెట్టి మన మైక్రోస్కోప్లో గమనించాలి. అబ్జర్వ్ ఇట్ అండర్ మైక్రోస్కోప్. యూ విల్ అబ్జర్వ్ స్మాల్ గ్రీన్ గ్రాన్యూల్స్ కాల్డ్ క్లోరోప్లాస్ట్. ఈ విధంగా స్మాల్గా చిన్న రేణువులు లాంటి నిర్మాణాలు మనకి ఈ సెల్స్ లోపల కనిపిస్తుంటాయి. వీటిని క్లోరోప్లాస్ట్ అంటారు. దే మెయిన్లీ కంటైన్ గ్రీన్ సబ్స్టెన్స్ కాల్డ్ క్లోరోఫిల్. ఇందులో ఇది ఆకుపచ్చగా గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం ఏంటి? దీంట్లో ఉండే సబ్స్టెన్స్ క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ ఉండడం వల్ల ఇవి గ్రీన్ కలర్లో మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇది ప్లాంట్ సెల్ అయితే ఇంకొక ఆల్గేని పరిశీలించాలి. కలెక్ట్ సమ్ ఆల్గే ఫ్రమ్ పాండ్ అండ్ సెపరేట్ అవుట్ ద ఫిలమెంట్ ఆఫ్ దెమ్. ఒక పాండ్ నుంచి కానీ ఒక చెరువు నుంచి కానీ లేదా మన ఇంట్లో ఉండే వాటర్ స్టోరేజ్ చేసుకునే ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్లో నాచు కింద పడుతుంటుంది. ఆ నాచుని మనం కలెక్ట్ చేసి ఆ ఫిలమెంట్ని కానీ తీసుకొచ్చి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. ఈ విధంగా ఆ ఫిలమెంట్స్ మనకి కనిపిస్తాయి. Place a few filaments on a slide. Observe it under the microscope. Take the help of given figure and draw the picture of a chloroplast that you have observed under the microscope. ఈ విధంగా మనకి ఈ ప్లాస్టిడ్లు క్లోరోఫిల్ అనేది కనిపిస్తాయి. తర్వాత ఇంక ప్లాస్టిడ్ల గురించి కానీ చూసినట్టయితే క్లియర్గా క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిడ్స్ ఇన్ గ్రీన్ కలర్. క్లోరోప్లాస్ట్లు అనేవి గ్రీన్ కలర్లో ఉండే ప్లాస్టిడ్స్. దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా మనకి ఉంటుంది. ఈ రెండు కూడా హైపోథెటికల్ డయాగ్రామ్సే. వీటిలో కూడా పార్ట్స్ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా చూద్దాం. ప్లాస్టిడ్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిందంటే ప్లాస్టిడ్స్ అనేవి ఓన్లీ ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటాయి, యానిమల్ సెల్స్లో ఉండవు.
ప్లాస్టిడ్స్ ఆర్ మెయిన్లీ ఆఫ్ 3 టైప్స్. ఈ ప్లాస్టిడ్స్ 3 టైప్స్లో ఉంటాయి. క్రోమోప్లాస్ట్ అంటే కలర్డ్గా ఉంటాయి. సెకండ్ వన్ క్లోరోప్లాస్ట్ గ్రీన్ కలర్లో ఉంటాయి. థర్డ్ వన్ ల్యూకోప్లాస్ట్ కలర్లెస్. క్రోమోప్లాస్ట్ అంటే కలర్. మనం క్రోటన్ మొక్క యొక్క లీవ్స్ని చూసినట్లయితే రంగురంగుల ఆకులు కలిగి ఉంటాయి. ఆ రంగురంగుల ఆకులు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే వాటిలో క్రోమోప్లాస్ట్లు ఉంటాయి, అంటే కలర్డ్గా ఉండే ప్లాస్టిడ్స్ ఉంటాయి. అలాగే క్లోరోప్లాస్ట్ అంటే మన లీవ్స్లో గమనిస్తాం. ఈ ప్లాస్టిడ్స్కి ఉండే లక్షణం ఏంటంటే దాన్ని టైంని బట్టి అది కలర్ కూడా చేంజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ చూడండి, కొంతకాలం అయిన తర్వాత ఆ లీవ్స్ ఎల్లో కలర్లో టర్న్ అయ్యి ఆ ట్రీ నుంచి ఆ చెట్టు నుంచి రాలిపోతాయి, పడిపోతాయి. అంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉండే క్లోరోప్లాస్ట్లు ఏమైనాయి ఎల్లో కలర్లో చేంజ్ అయ్యి క్రోమోప్లాస్ట్ల కింద చేంజ్ అయిపోయి దాన్ని పనిచేయడం మానేసి అది రాలిపోతుంది. అలాగే మనం ఫ్రూట్స్ని కానీ చూసినట్లయితే దానికి మ్యాంగో పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది. అంటే దానిపైన ఉండే ఆ సెల్స్ మీద అన్నీ కూడా ఈ క్లోరోప్లాస్ట్లు అంటే గ్రీన్ కలర్లో ఉండే ప్లాస్టిడ్స్ కనిపిస్తే అది రైప్ అయిన తర్వాత అంటే రైప్ అంటే పండినప్పుడు అవి ఏమవుతుంది ఎల్లో కలర్లో టర్న్ అవుతుంది. అంటే అవి క్రోమోప్లాస్ట్లు అనమాట. ఇక ల్యూకోప్లాస్ట్లు అంటే కలర్లెస్, ఏ రంగు ఉండకుండా మామూలుగా ఉండే ఈ ప్లాస్టిడ్స్ని ల్యూకోప్లాస్ట్లు అంటారు. ఇక క్లోరోప్లాస్ట్ ఆర్ డిఫరెంట్ షేప్లో ఉంటాయి. డిస్క్లో కానీ, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, సారీ, డిస్క్లో కానీ ఓవల్ షేప్లో కానీ ఉంటాయి. ఒక డిస్క్ ఆకారంలో కానీ గుండ్రంగా ఓవల్ షేప్లో కానీ ఈ విధంగా మనకి ఈ సెల్ లోపల కనిపిస్తాయి. ఇన్ ఆల్గే దీస్ కెన్ బి ఫౌండ్ యాజ్ ల్యాడర్, స్టార్స్, స్పైరల్ ఆర్ రెటిక్యులేట్. ఆల్గేలో చూసినట్లయితే ఇవి ల్యాడర్స్గా నిచ్చెనలుగా, అలాగే స్టార్స్ నక్షత్రాలుగా, స్పైరల్గా అంటే స్ప్రింగుల్లా చుట్టబడి కానీ, లేదా రెటిక్యులేట్ అంటే వలలాగా అల్లబడి కానీ ఈ ప్లాస్టిడ్లు మనకు కనిపిస్తాయి. The diameter of chloroplast in higher plants can vary between 4 to 10 microns. హైయర్ ప్లాంట్స్లో చూసినట్లయితే దీని డయామీటర్ ఎంత ఉంటుందంటే 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ క్లోరోప్లాస్ట్ యొక్క ఈ పార్ట్స్ కానీ చూసినట్లయితే ఇది కూడా 2 పొరలతో నిర్మించబడి ఉంటుంది. బయటది అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, బాహ్య త్వచము, అంతర్త్వచము. అదేవిధంగా ఈ లోపల కానీ చూసినట్లయితే ఈ బిళ్ళలుగా మనకి కనిపిస్తుంటాయి. ఇవి డిస్క్ మాదిరిగా, వీటిని థైలికాయిడ్ అంటారు. ఈ థైలికాయిడ్ దొంతరని అంటే వరుసగా పేర్చబడిన ఈ థైలికాయిడ్స్ని గ్రానం అంటారు. అలాగే ఈ ఒకటి కలపబడే ఉండేది లూమెన్ అంటారు. ఈ థైలికాయిడ్ దొంతర్లకి లోపల ఉండే ఒక లిక్విడ్ ఉంటుంది, దాన్ని స్ట్రోమ్ అంటారు. మైటోకాండ్రియాలో ఏ విధంగా అవుతుందో ఈ ప్లాస్టిడ్లో కూడా, క్లోరోప్లాస్ట్లో కూడా అదే మాదిరిగా ఉంటుంది, దాన్ని స్ట్రోమా అంటారు. ఓకేనా. నెక్స్ట్, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఈజ్ టు ట్రాప్ ద ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ అండ్ ట్రాన్స్ఫర్ ఇట్ టు కెమికల్ ఎనర్జీ, దస్ హెల్పింగ్ టు క్యారీ అవుట్ ఫోటోసింథసిస్. దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటంటే సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుని, ట్రాప్ చేసుకుని, దాన్ని కెమికల్ ఎనర్జీ కింద మార్చుకుని పిండి పదార్థాన్ని, స్టార్చ్ని తయారు చేసుకుంటుంటుంది. ఈ ప్రాసెస్ అంతటిని ఫోటోసింథసిస్ అంటారు. మీరు హైయర్ క్లాస్లో వచ్చిన తర్వాత ఈ ఫోటోసింథసిస్ గురించి తెలుసుకుంటారు. అంటే ఫోటోసింథసిస్ అనేది ఈ క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. నెక్స్ట్ సెల్ ఆర్గనెల్లా రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం. దేర్ ఆర్ ఏ స్మాల్ గ్రాన్యూల్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ సెల్. ఇవి కూడా మనకి గ్రాన్యూల్స్ లాగే సెల్ సైటోప్లాజంలో కనిపిస్తుంటాయి. చూడండి ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దే ఆర్ కాల్డ్ రైబోజోమ్స్. అలా చిన్న గ్రాన్యూల్స్ని రైబోజోమ్స్ అని అంటాను. దే ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్. ఇది దేంతో ఫామ్ అవుతాయంటే ఆర్ఎన్ఏతో కానీ, ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్తో నిర్మితమై ఉంటాయి అన్నమాట ఈ రైబోజోమ్స్. దే ఆర్ 2 టైప్స్. ఈ రైబోజోమ్లు 2 టైప్స్లో ఉంటాయి. అదేంటంటే ఫ్రీ రైబోజోమ్స్ ఆర్ స్కాటర్డ్ ఇన్ సైటోప్లాజం. ఫ్రీ రైబోజోమ్స్ అంటే సైటోప్లాజంలో చుక్కలుగా గ్రాన్యూల్స్గా మనకు కనిపిస్తుంటాయి మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు.
అయితే వీటిని ఫ్రీ రైబోజోమ్స్. కొన్ని రైబోజోమ్లు ఏమవుతాయంటే అటాచ్డ్ టు రైబోజోమ్ ఆర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సెల్ ఆర్గనాల్లో ఇంకో భాగం ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని ఉంటుంది చూడండి. ఇది తంతులుగా అంటే ఫిలమెంట్స్గా ఉంటుంది. వీటికి అంటి పెట్టుకుని రైబోజోమ్స్ ఈ గ్రాన్యూల్స్ చూడండి, చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి. వీటిని అటాచ్ అయి ఉంటుంది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇది ఒక టైప్. 2 టైప్స్. ఫ్రీ ఆర్ఎన్ రైబోజోమ్స్ అయితే సైటోప్లాజంలో ఉంటాయి. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటుకుని ఈ రైబోజోమ్స్ కొన్ని ఉంటాయి. రైబోజోమ్స్ ఆర్ ద సైట్స్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. ఇది ఏం చేస్తుందంటే ప్రోటీన్ని సింథసిస్ చేయడానికి ఉపయోగపడతాయి రైబోజోమ్స్. అంటే ఈ మొక్కలోనే కాదు, జంతువులైన మనలో కూడా రైబోజోమ్స్ ఉంటాయి. ఈ రైబోజోమ్స్ వల్లే మనం తీసుకున్న ఆహారంలో ఉండే ప్రోటీన్ని మన బాడీ అసిమిలేట్ చేసుకోగలుగుతుంది, సింథసిస్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటుంటాం. మనం తీసుకున్న ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అంటే మన సెల్స్లో ఉండే రైబోజోమ్స్ చక్కగా పనిచేస్తే మన శరీరంలో రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్ చేసి మనం స్ట్రాంగ్గా హెల్దీగా మనకు కనిపిస్తాం. ఓకే, ఈ విధంగా మనం ఈ సెల్ ఆర్గనల్స్ని తెలుసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, నా వీడియో చూసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ లెసన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ మరింత బాగా అందరికీ కూడా రీచ్ అవ్వాలంటే మీరు మీ కామెంట్ బాక్స్లో #road to 10K అని టైప్ చేసి నాకు పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, బాయ్.